సిపిఎస్ అనేటువంటిది గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడే అమలైంది. 99 ఆ టైంలోనే అమలైంది. ఆ తర్వాతన అది కంటిన్యూ అవుతూ వచ్చింది. మధ్యలో చంద్రబాబు గారు 2014 అధికారంలోకి వచ్చిన సిపిఎస్ ఏమీ రద్దు చేయాలి. అప్పుడు వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు ఎందుకు, నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ తీసేసి మీరు కోరుకున్నటువంటి విధంగా సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. అయితే సిపిఎస్ రద్దు అంటే వాళ్ళందరూ అనుకున్నది ఏంటి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తారు అన్నటువంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అసలు సీన్ అర్థమైంది. ఇక్కడ ఇప్పటికే జీతాల కంటే కూడా పెన్షన్ల అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత భవిష్యత్తులోదంటే మొత్తం పెన్షన్లు జీతాలకు వెళ్ళిపోతే అసలు ఏమి చేయడానికి వీలు ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో మధ్య మార్గ పరిష్కారంగా ఒక కమిటీలు వేసి ఫైనల్గా జీపీఎస్ అనేటువంటి తీసుకొచ్చారు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అన్నట్టు. అయితే దాన్ని తప్పుబడుతూ ఉద్యోగులు చేసినటువంటి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన సంఘీభావం వ్యక్తం చేసిన వాళ్ళ స్టేట్మెంట్లు చూసాం. పవన్ కళ్యాణ్ అయితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తాం, వచ్చాక ఒక ఏడాది లోపు దీనికి పరిష్కారం చూపెడతామన్నారు. ఈలోపు జీపీఎస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఓకే చేసినటువంటి దానికి సంబంధించి అప్పుడు రాజపత్రం రిలీజ్ అవ్వాలి, అంటే గెజిట్ అవ్వాలి. ఆ గెజిట్ కానటువంటి దాన్ని ఇప్పుడు పాత డేట్ పేరుతో గెజిట్ రిలీజ్ చేశారు. దాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. మాట తప్పారు, మడమ తిప్పారు అని అంతకుముందు జగన్ అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి, ఉద్యమిస్తామంటూ. అయితే చంద్రబాబు హామీ ఇచ్చారు ఓపీఎస్ ఇస్తామని. ఒక్కసారి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు ఓపీఎస్ ఇస్తాను, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తెస్తాను అన్న ఒక్క వీడియో ఉంటే చూపిస్తే ఖచ్చితంగా ఒప్పుకుందాం. ఆయన ఉద్యోగుల సమస్యల పరిష్కారం వైపు చూస్తాం, ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటాం, ఇవి చెప్పుకొచ్చారు. కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్న హామీ లేనే లేదు. నేను అబ్జర్వ్ చేసినంతవరకు, నాకు తెలియక ఎక్కడన్నా జరిగి ఉంటే కనుక అది చూపించవచ్చు. ఎందుకంటే ఈనాడు జ్యోతులు ఆ రోజున ఆయన మాట్లాడే ప్రతి మాటని బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినాయి కాబట్టి ఎక్కడ ఆ హెడ్డింగ్లు కూడా రాలేదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తామని ఉంటే కనుక చూపిస్తే ఆయన అడగచ్చు. నాకున్న అవగాహన మేరకు అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తానని లేదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. అందులో అసలు సిపిఎస్, ఓపీఎస్, జీపీఎస్ గురించి ఆయన మాట్లాడలేదు. వాళ్ళ పట్ల పాజిటివ్గా స్పందించారు అంతే. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యోగులు కోరుకునేటువంటి విధంగా ఒక ఏడాదిలో పరిష్కారం ఇస్తానన్నారు. కాబట్టి ఇందులో చంద్రబాబు గారు అయితే ఎలాంటి హామీ ఇవ్వలేదు, ఇది పక్కా.